హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క బంధుమిత్రులు, సనాతన ధర్మం, హైందవ ధర్మం, నా యొక్క భారతదేశాన్ని ఎందరూ అభిమానిస్తారో వారందరికీ నా యొక్క హృత్పూర్వక నమస్కారం. ఈ కథ అందరికీ తెలిసింది, కొందరికి తెలియకపోయిండొచ్చు. జీవితంలో చాలా కష్ట సుఖాలు పడి పైకొచ్చిన వాళ్ళు, ఆ కష్ట సుఖంలో ఎట్లుంటిమి, ఆ సుఖం వచ్చినాక మనం ఏమైందాము అనేదాన్ని ఈ యొక్క కథ. కొంచెం మనమే అనుకోండి, ఇప్పుడు ఎవరు దీని వింటారో నేనే ఊహించుకోండి. ఈ యొక్క కథ మాత్రం నేనే ఊహించుకోండి. నేను ఈ పరిస్థితిలో ఉంటున్నా, నేను ఇట్లుంటున్నా అని ఊహించుకొని దీన్ని తెలుసుకోండి. ఒక పల్లెటూరుని ఇంకా ఒక 15-16 సంవత్సరాలు 20 సంవత్సరాలు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళు వస్తారు. ఆ పల్లెటూరుని ఇంకా వచ్చినాక ఈ యొక్క నగర ప్రవేశానికి వస్తారు. ఆ నగరంలో చాలా కష్టపడి ఉండేదానికి, వాళ్ళకి నివాసం ఉండేదానికి ఒక చోటు లేకపోయినా కూడా కష్టపడి ఒక చిన్న ఇల్లు ఎత్తుకుంటారు, బాడెక్కి ఎత్తుకొని ఆ యొక్క జీవనాన్ని వాళ్ళు ప్రారంభిస్తారు. ఆ జీవితాన్ని ప్రారంభించినప్పుడు కష్టంలోనే తల్లి తండ్రి, అక్క చెల్లు, అన్న తమ్ముడు అందరూ ఉంటారు అనుకోండి. ఆ చిన్ని ఇంట్లోనే ఒక చిన్ని ఇల్లు, ఆ చిన్ని ఇంట్లోనే అందరూ ఆనందం ఉంటారు. ఆ చిన్ని ఇంట్లోనే అందరూ ఒకే జగలో కూర్చొని భోజనం చేస్తారు. ఆ చిన్ని ఇంట్లోనే ఒకే మంచం పైన అందరూ పనుకుంటారు. ఆ చిన్ని ఇంట్లోనే నేలపైన పనుకుంటారు, నెలుగురు పనుకుంటా ఉంటారు. ఏమైనా ఆటలాడాలంటే అక్కడే ఒకే జగలు అన్నీ ఆటలాడుతారు. కాలక్రమేణా అందరూ పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు సంపాదన పెరుగుతుంది. సంపాదన పెరిగితే దాని తగ్గట్టుగా వాళ్ళకి వివాహాలు, వాళ్ళ తగ్గినట్ల ఏం కావాలో అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసుకుంటారు. ఇలా జరుగుతున్న కొద్ది కాలంలో ఊరి నుంచి వచ్చిన వాళ్ళ స్నేహితులు వాళ్ళంతా వచ్చింటారు. ఒక్కరోజు ఆయన పెద్ద బంగ్లా, ఆ బంగ్లా ముందర ఒక పాతనాటి స్నేహితుడు ఒకడు పోతూ ఉంటాడు. ఆయన పాతనాటి స్నేహితుడు వీని గుర్తుపెట్టిన ఎవరు ఈ బంగ్లాలో ఉండే మహాన్ ఎవరు పెద్ద శ్రీమంతుడు గుర్తుపెట్టిందే లేదు, కానీ ఆ స్నేహితుడు గుర్తుపెట్టాడు. చిన్ననాటి స్నేహితుడు గుర్తుపెట్టిందే, చూసిందే, నమస్తే అప్ప, నువ్వే కదా, నువ్వు ఇట్లా వాడు కదా, నీవు ఈ ఊరోడు కదా అంటాడు. అవునవును, ముందు రోజు కింద మన మిత్రులు కలిసి బాగుండనట్టు కదా, ఏదో చిన్న ఇంట్లో ఉన్నట్టు, ఇప్పుడు చాలా పెద్దలు బంగ్లా కట్టినావు కదా, చాలా బాగుండవు కదా అంటాడు. నువ్వు ఎలా ఉండవు శ్రీమంతుడు అడుగుతాను. ఆ శ్రీమంతుడు అడుగుతారా అని, నువ్వెలా? లేదప్పా, నా యొక్క అదృష్టం లేదు, నేను ఎంత కష్టపడితేనో నా జీవనానికి, నా బిడ్డలకి సంపాదించడానికి సరిపోయా. అంటే నా జీవనానికి నేను ఉండేదానికి ఒక చిన్న కుటీరంలోనే ఉన్నాను, చిన్న ఇంట్లోనే ఉన్నాను. సంతోషంగా నాకు 2 కొడుకులు, 2 కోడళ్ళు, ఒక కూతురికి పెళ్లి చేసేస్తున్నాను. అందరూ చిన్న ఇంట్లో మేము ఆనందం చాలా ఎట్లా జీవనం చేస్తున్నాను లేవయ్యా అంటాడు. నువ్వెట్లున్నావు అనేసి వీణు అడుగుతాడు, ఈ శ్రీమంతుని అడుగుతాడు. నువ్వెలా ఉన్నావు? చూస్తున్నావు కదా నా భోగ్యం, నా ఐశ్వర్యం చూస్తావు కదా, నా ఇక్కడ ఇంటి ముందు నుంచి ఈ కార్లన్నీ నాదే, పెద్ద ఓ కారు 10 కోట్లు 5 కోట్లు 3 కోట్లు అనుకోండి, ఈ కార్లన్నీ నాదే, ఈ 2 వీలర్స్ అంతా నాదే, ఇంత పెద్ద బంగ్లా నాదే. మనమండలు, మనవరాళ్ళు, కొడకండ్లు అంతా ఎట్లున్నాం తెలుసా మేము, చాలా విజృంభణగా తన యొక్క భవ్యమైన ఆనందాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. చెప్పుకొని మళ్ళీ దుఃఖించినాడు. వీని అడుగుతావు, ఇంత పెద్ద బంగ్లాలా ఉండవు, ఇంత బాగున్నావు కదా, ఎందుకులా నువ్వు దుఃఖిస్తున్నావు అని స్నేహితుడు అడుగుతాడు. నేను చెప్పుకోండి నీకు అర్థం కాదులే అని వీని అంటాడు. ఎందుకు అర్థం కదప్ప, ఇప్పుడు నేను ఉన్నాను చూడు, చిన్నిళ్ళు చూడు, నా దగ్గర గాడి కూడా లేదు, నడుచుకొని పోతూ ఉన్నాను అని వీడు అంటాడు. అప్పుడు అంటాడు, ఇంత పెద్ద బంగ్లా ఉంది, నాకు సంతోషం లేదు రా. ఎందుకు సంతోషం లేదు అంటాడు.
నా ఇంట్లో నా కోడలు లేడుండరో నాకు తెలియదు, నా కొడుకు లేడుండరో నాకు తెలియదు, నా మనమని లేడుండరో నాకు తెలియదు, నాకెప్పుడు పునయం భోజనం పెడుతుందో నాకు తెలియదు. ఒక్కరోజు మేమందరూ ఒక్క జాల కూర్చొని మాట్లాడలేదా? ఒక్కరోజు మేము సంతోషం లేదా? వాళ్ళ రూమ్లో వాళ్ళు టీవీలు వేసుకున్నారు, ఏసీలు పెట్టుకుంటారా? వాళ్ళ కార్లో వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళు 2 వీలర్లో వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఉండరా? ఒక రాత్రి 12 గంటలకు వస్తే, ఒకటి పొద్దునే 3 గంటల రాత్రికి వస్తుంది, ఒక ఏం సాయంకాలం 7 గంటల రాత్రికి వస్తుంది, ఒక ఏం పొద్దునే లేచి వెళ్ళిపోయింది. కోడలను చూసి ఎన్ని రోజులైందో, కొడుకులను చూసి ఎన్ని రోజులైందో, అందరూ బాంధవ్యం ఒక్కొక్కరు మాట్లాడింది ఎన్ని రోజులైందో. ఒక్కో శనివారం భానువారం అంటారు, ఆ శనివారం నాడు ఇంట్లోకి రాడు, భానువారం అట్లే మాయమైపోతున్నారా? నువ్వైనా అందరితో ఆనందం ఉండవు కదా, నీ బిడ్డల పాపలతో ఆనందం ఉండవు కదా, కానీ నీకుండే ఆనందం నాకు లేదా? నా దగ్గర పెద్ద బంగ్లా ఉంది, పెద్ద గాడీలు ఉంది, కానీ ఎవరు ఆప్యాయతంగా అన్యోన్యంగా మేము కలిసి ఉంటాలేదు. ఈ యొక్క శ్రీమతి తనకు వచ్చినాక నా రూము నా టీవీ నా మొబైల్, నీ రూము నీ టీవీ నా మొబైల్, అందరూ మొబైల్ చేత పెట్టుకోవాలి, అందరిలోనే జరుగుతూ ఉంది కదా ఇది. ఈ జరిగే కథ ఇది. దాని ఇంకా అట్లీస్ట్ మనం కొన్ని క్షణాలైనా మన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటామా? మనం ఎంత శ్రీమంతులైనా పర్వాలేదు, మనం ఎంత పనులున్నా పర్వాలేదు, మనం స్నేహితులను వెతుకొని ఏడడం పోతుంటాం, కానీ ఇంట్లో తల్లి తండ్రి వయసు అయిన వాళ్ళు ఎదురు చూస్తుంటారు మన కోసం మాట్లాడాలని, మనం అందరితో ఉండాలని. మన భారతదేశంలో ఒకే ఒక్కటి ఉన్నది, ఉమ్మడి కుటుంబం. నేను ఎన్నో పిల్లలు ఉమ్మడి కుటుంబం గురించి చెప్పినాను. ఇది ఉమ్మడి కుటుంబంతోనే అనుకుంటాం. భార్య భర్త కొడుకు ముగ్గురు ఉన్నక్కడ ఆ ముగ్గురిలో ముగ్గురు ఉండేది. ఒక్కొక్క భర్త ఫ్రెండ్ ఒకడు, భార్య ఫ్రెండ్ ఒకడు, కొడుకు ఫ్రెండ్, ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుంది. పను వాళ్ళు సంతోషపడతారు. 10 రూమ్లు ఉంది, 10 బంగ్లాలు ఉన్నా కూడా 10 రూమ్లు 10 బంగ్లాలు అక్కడ చేసే పను వాళ్ళు సంతోషపడతారు, కానీ ఆ ఇంటి వాడు, ఆ ఇంట్లో ఉండాల్సిన వాడు సంతోషపడతారు. ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవటానికి భావిస్తాను. అందరూ బాగుంటాం, అందరూ ఉమ్మడి కుటుంబంలోనే ఉంటాం, అందరూ సంతోషంగా ఉంటాం. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.